ఆ బ్రాహ్మణుడు వృద్ధుడు, పైగా అంధుడు. దారి తప్పి తిరుమల అడవుల్లో అలమటిస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. రాత్రి కావస్తుంది. చుట్టూ ఏముందో తెలియట్లేదు. వృద్ధ శరీరం ముందుకు సాగడం లేదు. ఇక చావు తప్పదన్న పరిస్థితిలో శరీరంలోని శక్తినంతా కూడబెట్టుకుని నాయనా నాయనా అని ఎలుగెత్తి పిలిచాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు యువకుని రూపంలో కొండపై విహరిస్తున్నాడు. ఆ వృద్ధుని ఇక్కడ మీ వారెవరూ లేరు, నీకేం కావాలో చెప్పు అంటాడు. నాయన, బ్రాహ్మణునైన నేను నిత్య కర్మానుష్ఠానం కూడా చేయలేకున్నా ఆ స్వామి దీర్ఘ ఆయుష్ అనుగ్రహించాడు కాబట్టి ఈ బాధను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అంటాడు. అప్పుడు శ్రీనివాసుడు, సరే తాత, ఇప్పుడు నీకు జీవించాలన్న కోరిక ఉందా, లేక వృద్ధాప్యం కారణంగా శరీర త్యాగం చేస్తావా అని అడుగుతాడు. యవ్వనంలో స్వామి సేవ చేయకనే నాకు ఈ పరిస్థితి దౌర్భాగ్యం కలిగింది. నాకు దీర్ఘాయుషు కలిగినట్లయితే స్వామిని సేవించుకుంటాను అని చెప్తాడు. అప్పుడు స్వామి ఆ వృద్ధుణ్ణి ఒక జలపాతంలో ముంచి లేపుతాడు. అతను యవ్వనస్తుడవుతాడు. అదే కుమారధార తీర్థం.